హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఎస్ఏ వ్లాగ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు. టైటిల్ చూస్తే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్, మాకు ఈ ఇయర్ ఫస్ట్ స్నో డిసెంబర్ 5 గురువారం పడింది. ఆ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. డిసెంబర్ వచ్చింది, ఇంకా స్నో పడట్లేదు అని ఫోర్కాస్ట్లో ఎవ్రీడే వెదర్ చెక్ చేస్తూనే ఉన్నాము. వెనస్డే చెక్ చేస్తేనేమో రెయిన్ విత్ స్నో అని చూపించింది. ఛాన్సెస్ ఆఫ్ రెయిన్ ఎక్కువ ఉండే, స్నో తక్కువ ఉండే, పడకపోవచ్చు అనుకున్నాం. కానీ గురువారం మార్నింగ్ లేసేసరికి బయటకు చూస్తే మంచిగా వైట్గా స్నో పడింది. అరే, సడన్గా స్నో పడింది కదా అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళారు. ఇప్పుడు నేను మా వారిని ఆఫీస్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. ఈరోజు స్నో లైట్గా ఉంది కాబట్టి స్కూల్స్ కానీ ఆఫీస్ కానీ ఓపెనే ఉన్నాయి. స్కూల్స్కి అయితే హెవీ రెయిన్ పడితే హాలిడే ఇస్తారు. ఆఫీస్ మాత్రము వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ స్నో నవంబర్లో పడుతుంది. ఒక ఇయర్ 2021లో అనుకుంటాను, ఆ ఇయర్ అయితే అక్టోబర్ 30కే పడింది ఫస్ట్ స్నో. అక్టోబర్ 31కు అమెరికాలో హాలోవిన్ అనే ఫెస్టివల్ను జరుపుకుంటారు కదా. ఆ హాలోవిన్కి ట్రిక్ ఆర్ ట్రీట్కి మేము స్నోలో వెళ్ళాము 2020లో. ఫైనల్గా ఈ ఇయర్ డిసెంబర్లో పడింది. ఆ స్నో పడితే టెంపరేచర్ మైనస్లో ఉంటుంది. ఇంట్లో ఉండి బయటకు చూడడానికి వ్యూ బాగుంటుంది, అలాగే స్నోలో వెళ్ళి ఆడుకుంటే బాగుంటుంది. కానీ స్కూల్కి ఆఫీస్కి వెళ్ళాలంటేనే ఇబ్బంది, ఎందుకంటే కార్ను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఎక్కడ కారు స్కిడ్ అవుతుందో అని భయం వేస్తుంది. కాకపోతే కారులో స్నో మోడ్ ఆన్ చేసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాము. మార్నింగ్ మా వినయ్ స్కూల్ బస్లో స్కూల్కి వెళ్ళిండు. మా సాన్వికి మాత్రం బస్ ఫెసిలిటీ లేదు, ఎందుకంటే బిలో 2 miles ఉన్న వాళ్ళకి బస్ ఫెసిలిటీ ఉండదు ఇక్కడ. వాళ్ళు ఓన్గా బై వాక్ అన్న వెళ్ళాలి, లేదంటే పేరెంట్స్ అయినా డ్రాప్ చేయాలి. మార్నింగ్ సాన్విని వాళ్ళ డాడీ డ్రాప్ చేసి వచ్చారు. ఇప్పుడు నేను మా వారిని ఆఫీస్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. 3 years నుంచి ఇలా స్నోలో డ్రైవ్ చేయడం అలవాటు అయినప్పటికీ కూడా కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ ఫస్ట్ స్నోలో డ్రైవ్ చేయాలంటే నాకు కొంచెం భయం ఇస్తుంది. రిటర్న్లో నువ్వు ఒక్కదానివే రావాలి, ఇప్పుడు నేను పక్కనున్నాను కదా, మెల్లిగా డ్రైవ్ చేయు, నీకు అలవాటు అవుతుంది అనగానే మెల్లిగా స్లోగా డ్రైవ్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది స్నో రిమూవల్ ట్రక్. స్నో పడగానే వెంటనే రోడ్స్ అన్నీ క్లీన్ చేస్తాయి. ఇప్పుడు మా వారిని ఆఫీస్లో డ్రాప్ చేసి రిటర్న్ ఇంటికి వచ్చాను. వచ్చాక చూడండి ఇక్కడ చెట్లు ఎంత బాగున్నాయో, మొత్తం వైట్గా స్నోతో చాలా బాగుంది కదా వ్యూ. ఇప్పుడు వినయ్ స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ బ్యాగ్ పెట్టేసి ఆ స్లెడ్ని తీసుకొని స్లెడ్డింగ్ చేస్తానని వెళ్తున్నాడు. స్నో ఆగిన తర్వాత లైట్గా రెయిన్ పడింది, అందువల్ల కొంచెం స్నో మెల్ట్ అయిపోయింది. సూపర్ వినయ్, నేను రాదనుకున్నాను. వర్క్ అవుతుందా? అబ్బో, జారుతుందమ్మా, జారుతుంది. నేను జారుతున్నా నాన్న, స్కిడ్ అవుతుంది. అక్కడ స్లోప్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్దాం పదా. అక్కడ ముందు
విండు ఇక్కడ కాదమ్మా. రెయిన్ పడింది కదా, పోయింది వర్షంకు. వెయిట్ వెయిట్. అలా కాసేపు వినయ్ ఆడుకున్న తర్వాత చలి పెడుతుందని ఇంటికి వచ్చాము. ఇప్పుడు మా సాన్విని పికప్ చేసుకోవడానికి స్కూల్కి వచ్చాను. మేము మా ఫస్ట్ స్నో డేను ఇలా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.